హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజు అయితే ఎఫిషియన్సీ మీద ఒక సమ్ అయితే చూద్దాము. లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము P అనేది n టైమ్స్ మోర్ ఎఫిషియెంట్ దెన్ Q అని ఇస్తే కనుక ఏం చేయాలి, ఎలా రాసుకోవాలి, దాన్ని టైంలోకి ఎలా మార్చుకోవాలి అనేది అయితే చూసాము. దాని బేస్ మీద ఒక సమ్ అయితే చూద్దాము. Ramu can do a piece of work in 40 days. Hari is 4 times more efficient than Ramu. In how many days Hari can complete the work? అయితే ఇక్కడ మనకి రాము ఎన్ డేస్ వర్క్ చేశాడు అనేది ఇచ్చాడు. రాముకి ఒక వర్క్ చేయడానికి 40 డేస్ పట్టిందంట. అయితే హరి ఎవరైతే ఉన్నారో హరికి అదే వర్క్ చేయడానికి 4 times మోర్ ఎఫిషియెంట్ దెన్ రాము అని అన్నారు. హరి అనేవాడు 4 times మోర్ ఎఫిషియెంట్ దెన్ రాము కన్నా 4 times మోర్ ఎఫిషియెంట్ గా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఎఫిషియన్సీని మనం డేస్ లోకి మార్చుకోవాలి, అంటే టైం లోకి మార్చుకోవాలి అంటే ఏం చెప్పాను, 1/4 ఇంటూ రాము ఏదైతే వర్క్ చేశాడో మొత్తం వర్క్ అది వేసుకోవాలి. 1/4 టైమ్ ఆఫ్ రాము వర్క్ చేసిన దానికి 1/4 టైం చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ గా సమ్ సాల్వ్ చేసొచ్చు. 1/4 ఇంటూ రాము 10 డేస్ పట్టింది, 40 డేస్ పట్టింది వర్క్ చేయడానికి. సో 40 4 దీనిలో 10 టైమ్స్. సో అదే వర్క్ ని హరి చేయడానికి 10 డేస్ పట్టింది, అది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది. సో 10 డేస్ పట్టింది. ఎందుకు అంటే కనుక ఈయన 4 times మోర్ ఎఫిషియెంట్ దెన్ రాము కన్నా సరే ఎక్కువ వర్క్ చేయగలడు అనమాట. సో ఆయనకి అదే వర్క్ చేయడానికి 10 డేస్ పట్టింది. ఇదే సమలో కనుక వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్ లో చేయగలరు అని ఇస్తే గనక మనకి రాము 40 డేస్ పడితే హరికి 10 డేస్ పట్టింది. ఇప్పుడు మనం టోటల్ వర్క్ కావాలి అంటే కనుక ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ని ఎలా చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎల్సిఎం చేసేటప్పుడు ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్నే చూసుకోవాలి. ఇక్కడ మనకి రెండిట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏంటి, 40. సో 40లోని 40 అనేది 1 టైం పోతుంది, 10 అనేది 4 టైమ్స్ పోతుంది. కాబట్టి అక్కడ ఎల్సిఎం అనేది 40 తీసుకున్నాం. అలా కాదు, ఇంకొక వాల్యూ ఏదో ఇచ్చారనుకుందాం, ఒక 50 ఇచ్చారనుకుందాం. 50 తీసుకున్నప్పుడు 50లో ఏంటి 40 అనేది పోదు, కానీ 10 అనేది పోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే 50 into 2 అంటే ఇంటూ 2 చేసుకోవాలి. 50 into 1, 50 into 2 అలా చూసుకోవాలి. 50 into 2 అంటే 100. ఆ 100లో 40 పోతుందా లేదా అలా చూసుకోవాలి. అలా చూసుకొని అన్నిటికీ ఈక్వల్ గా పోతుంది అనుకుంటే కనుక దాన్ని మనం ఎల్సిఎం గా తీసుకోవాలి. ఇక్కడ మనం ఎల్సిఎం గా 40 తీసుకున్నాము. ఇది వీళ్ళిద్దరూ కలిపి చేసే టోటల్ వర్క్ అనమాట. 40 ఎన్ని టైమ్స్ అంటే కనుక 1 టైము. అండ్ 10 ఎన్ని టైమ్స్ పోతుంది 40లోని 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి చేసే వర్క్ గురించి కదా అడిగారు వాళ్ళు. 40 ఎన్ని డేస్ పడుతుంది ఇద్దరికేనంటే కనుక 4 + 1 ఇద్దరు కలిపి చేస్తే 5. సో 5 40లో 8 డేస్ 8 టైమ్స్ పోతుంది. సో ఇద్దరు కలిపి చేస్తే కనుక 8 డేస్ లో టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయగలుగుతారు అనేది మనకు సమ్ము. కానీ అక్కడ సమ్లో అడిగింది అయితే హరి ఎన్ని డేస్ వర్క్ చేయాలి అనేది అడిగారు. నేను మామూలుగా ఇద్దరు కలిపి చేసింది కూడా చెప్పాను. కలిపి చేసింది అడిగితే కనుక ఇలా చేయాలి. వీటిని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి అనేది కూడా మళ్ళీ మనం ఇంకా ఎక్కువగా డిస్కస్ చేద్దాము. నార్మల్గా అయితే ఇది బ్రెయిన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.